హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం జూనియర్ ఎన్టీఆర్ గారి బావమరిది అయిన నితిన్ మ్యారేజ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో అందరికీ తెలిసిన విషయమే, లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళ ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. సో రీసెంట్గా వీళ్ళ మ్యారేజ్ అయితే హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో చాలా గ్రాండ్గా జరిగింది. తన బావమరిది మ్యారేజ్లో అయితే ఎన్టీఆర్ చేసిన వింత పనులు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. సో ఎన్టీఆర్ గారి పిల్లలు అయితే తనకు మామయ్య అవుతాడు కాబట్టి ఆ పెళ్లిలో చాలా అంటే చాలా అల్లరి చేశారండి. సో ఎన్టీఆర్ గారు అయితే తన బావమరిది భార్యకైతే 100 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ అయితే ఇచ్చారంట. సో ప్రణతి గారు అయితే తన తమ్ముడిని దగ్గరుండి చాలా ప్రేమగా అయితే రెడీ చేశారండి. ఎన్టీఆర్ గారు ప్రణతి గారు అయితే ఈ మ్యారేజ్ని దగ్గరుండి చాలా అంటే చాలా బాగా జరిపించారు. అలాగే ఈ మ్యారేజ్లో చాలామంది సెలబ్రిటీస్ అయితే ఇన్వాల్వ్ అయ్యారండి. చాలామంది అయితే వచ్చి వీళ్ళ ఈ కొత్త జంటనైతే దీవించడం అయితే జరిగింది. వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారు, ఇలాంటి ఎంతోమంది సెలబ్రిటీస్ అయితే వచ్చి ఈ పెళ్ళిని చాలా ఘనంగా అయితే జరిపించారంట. వీళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రణతి గారు అయితే వీళ్ళిద్దరిని తిరుమల క్షేత్రాన్ని తీసుకెళ్ళి దేవుడి దర్శనం అయితే చేయించారండి. అయితే ఎందుకు మ్యారేజ్లో అయితే ఎన్టీఆర్ గారు కొంచెం నర్వస్గా ఫీల్ అయినట్టయితే అని బయట అయితే అంటున్నారు. సో ఫైనల్గా అయితే తన బాధ్యతను నిర్వహిస్తూ ఈ మ్యారేజ్ని అయితే దగ్గరుండి జరిపించారు. అయితే అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎంఐ డీటెయిల్స్ ఏంటి అని చాలామందికి అయితే తెలియదు అనమాట. ఈ అమ్మాయి ఎవరు కాదండి, దగ్గుపాటి వంశానికి చెందిన అమ్మాయి అనమాట. వెంకటేష్ గారు దగ్గర బంధువుల వారి అమ్మాయి అంట ఈవిడ. సో ఫైనల్గా అయితే వీళ్ళు దేవుడు వారిని అయితే దర్శించుకోవడం జరిగింది.